ఇండోసాల్ కంపెనీ కోసం ఈ పచ్చని పంట పొలాలన్నీ కూడా నాశనం చేసే విధంగా కరేడు గ్రామంలో అంటే రామాయపట్నం పోర్టు వచ్చింది. ఇక్కడ భూములన్నీ కూడా కోట్లాది రూపాయలు పలుకుతా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఇటువంటి దొంగలను అడ్డం పెట్టుకుని ఈ భూములు కట్టబెడితే మీ ముడుపులు మీకు అందుతాయి అని చెప్పి ఒక దురాలోచనతో ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని కొడగట్టింది. రేపో మాపో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తున్నాడంట. ఎందుకో అందరికీ తెలిసిందే. సింగపూర్ చంద్రబాబు నాయుడు గారి ఆస్తులన్నీ కూడా అక్కడ ఎటువంటి దొంగ సొమ్మునందరినీ కూడా అక్కడ దాచుకుంటా ఉన్నాడో అందరికీ తెలిసిందే. అంటే లోకేష్ గారు చెప్పినట్టు నేషనల్ మీడియాలో 2 లక్షల ఎకరాలు తీసుకుంటానని చెప్పాడు కాబట్టి ఇలా పంటలు పండే భూములన్నిటినీ కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపులన్నిటినీ కూడా తీసుకెళ్లి దాచుకోవటానికి సింగపూర్ వెళ్తున్నాడా అని చెప్పి అమాయకమైనటువంటి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతు కూలీలుగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రాణాలైనా ఇస్తాం, కానీ ఇండోసాల్ కంపెనీ కోసం మా భూములు ఇవ్వటానికి మేము సిద్ధంగా లేము. మా భూములే మాకు ముద్దు. మేము రోజువారీ కూలీలం. ఇదే చిన్నప్పటి నుంచి కూడా ఈ పంట పొలాల్లో మేము పనిచేసుకుని మా బిడ్డలను చదివించుకున్నాం, ప్రయోజకులను చేసుకున్నాం. మాకు ఇక్కడ వచ్చేటువంటి జీతాలు చాలు అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు. మీరేదో కంపెనీలు కట్టబెట్టి ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మటానికి సిద్ధంగా లేరు. సోలార్ కంపెనీలు ఎక్కడుంటాయండి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 40 సంవత్సరాల అనుభవం కదా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి పవన్ కళ్యాణ్ని అదేవిధంగా పురంధేశ్వరిని అడ్డం పెట్టుకుని వీళ్ళందరినీ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడానికి మనకి చాలా భూములు ఉన్నాయి కదా. కాకినాడలో భూములు ఉన్నాయి, మచిలీపట్నంలో భూములు ఉన్నాయి. అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో లక్షలాది ఎకరాలు గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి భూములకి మీరు తీసుకోకుండా ఎందుకండి పచ్చని పంట పొలాలు విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? గత ప్రభుత్వం విధ్వంసం చేస్తుంది, దోచుకుంటా ఉంది, దాచుకుంటా ఉంది అని చెప్పి మనందరం కూడా వ్యతిరేకించాం. మనం అదే బాటలో నడుస్తున్నారని చెప్పి మీరు కూడా అదే బాటలో నడుస్తూ ఉన్నారు. ఈ పొలాలన్నీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. దుర్మార్గంగా పోలీసుల్ని అడ్డం పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలు హెచ్చరిస్తూ ఉన్నారు.